శ్రీ గురుభ్యో నమః. ఈటీవీ లైఫ్ ఆధ్యాత్మిక ఛానల్ వేదసారం అనే కార్యక్రమానికి స్వాగతం. వేదాంతర్గతమైనటువంటి మంత్రశాస్త్ర విషయాలను శాస్త్ర ప్రమాణపూర్వకంగా తెలియజేసే ప్రయత్నం ఈ కార్యక్రమం ద్వారా చేస్తున్నాను. మంత్రశాస్త్రంలో ఆమ్నాయ క్రమంలో పూర్వ విద్యా సంప్రదాయంలో చెప్పబడిన మహాగణపతి సాధన, బాల షడాక్షరి సాధన గురించి గతంలో తెలియజేశాను. ఇక ఆయా కార్యక్రమాలలో చెప్పిన విధంగా న్యాసాలు ఏవైతే ఉంటాయో ఇక మీదట చెప్పుకునేటువంటి విద్యాక్రమాలలో కూడా అవే కొనసాగుతాయి. పూర్వ విద్యా సంప్రదాయంలో ఉత్తర విద్యను పోలినటువంటి ఫలితాన్నిచ్చేటువంటి మంత్రరాజం, ఇహంలో సమస్తమైన భోగభాగ్యాలు కూడా అనుభవింపచేసేటువంటి మంత్రం, ఒక గొప్ప ఆరాధన స్థితి కలగజేసేటువంటి సుబ్రహ్మణ్య ఆరాధన గురించి ఈరోజు తెలుసుకుందాం. ముందుగా స్వామివారిని ధ్యానిస్తూ కనకమండల మండిత షణ్ముఖం వనజరాజ విరాజిత లోచనం నిశిత శస్త్ర శరాసనధారిణం శరవణ భవోద్భవం ఈశసుతం భజే. పూర్వ విద్యా సంప్రదాయానికి చెప్పబడినా కూడా ఉత్తర విద్యలను పోలినటువంటి సామర్థ్యం కలిగిన సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి యొక్క మంత్ర సాధన ఇహంలో సమస్తమైన భోగభాగ్యాలు కూడా అనుభవింపజేస్తుంది. అంతేకాకుండా శరీరాంతంలో మోక్షానికి దారి తీస్తుంది. ఈ మంత్ర సాధన అనేక రకాలుగా చెప్పబడింది. నేను గతంలో చెప్పినటువంటి మహాగణపతి బాలక్రమాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా ప్రధాన విద్యారాజాలు, వాటికి ఉపవిద్యలుగా చాలా చెప్పబడతాయి. అలాగే సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి కూడా ప్రధానంగా చెప్పబడినటువంటి మంత్రం గురించి ఈరోజు వివరంగా తెలియజేస్తాను. జాతకరీత్యా కుజుడు బలహీనంగా ఉంటే వివాహ విషయంలో, దాంపత్య విషయంలో, సంతానము, జీవన స్థిరత్వం ఈ విషయాలలో వ్యక్తి ఆశించినటువంటి సత్ఫలితాలు పొందలేడు. ఇక వాటిల్లో ఏదో ఒక వెలితి కనిపిస్తూ ఉంటుంది. కుజుణ్ణి బలోపేతం చేయడానికి జాతకరీత్యా కావచ్చు, జీవన విధానంలో కావచ్చు, ఒక సుఖవంతమైనటువంటి స్థాయికి వ్యక్తి చేరడానికి సహకరించే మార్గం సుబ్రహ్మణ్యం. ఈ సుబ్రహ్మణ్యం ఆరాధనాపూర్వకంగా, అనుష్ఠానపూర్వకంగా కూడా నిర్వర్తించవచ్చు. ఆరాధనాపూర్వకంగా చేసేవారు మంగళవార నియమాలని లేదా స్వామివారి మాలా మంత్రాన్ని ప్రతినిత్యం జపించడం లాంటివి చేస్తూ ఉంటారు. అనుష్ఠానపూర్వకంగా ప్రేరణ చేసేటువంటి వారు ఎవరైతే ఉన్నారో వారు ప్రతి నిత్యం కూడా సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి యొక్క మూల మంత్రాన్ని యథాశక్తిగా జపించి పురశ్చరణా విధులు ఎలాగైతే చెప్పబడ్డాయో ఆ విధులన్నీ కూడా క్రమక్రమంగా నిర్వర్తిస్తూ ఉంటారు. సుబ్రహ్మణ్య ఆరాధన అనన్య సామాన్యమైనది. ఎంతో యోగం చేసుకుంటే తప్ప గురువుల ద్వారా ఈ మంత్రాన్ని గ్రహించలేరు. జాతకరీత్యా కలిగేటువంటి ఇబ్బందులు ఏవైతే ఉన్నాయో, ప్రత్యేకంగా అంగారకుడు అంటే కుజుడు వల్ల ప్రాప్తించేటువంటి ఇబ్బందులు ఏవైతే ఉన్నాయో వాటన్నిటినీ కూడా అధిగమింపచేసేటువంటి లక్షణం సుబ్రహ్మణ్య అనుష్ఠానం కలిగిస్తుంది. వైవాహిక విషయంలో, దాంపత్య విషయంలో సంతానం యొక్క వృద్ధి కేవలం సంతాన ప్రాప్తి కాదు, వారికి మెరుగైనటువంటి స్థాయి, వారికి మెరుగైనటువంటి జీవన విధానాన్ని ప్రసాదించడంలో కూడా సుబ్రహ్మణ్యం అగ్రగామి. ఇప్పటికీ చాలామంది ఇళ్లల్లో సుబ్రహ్మణ్యేశ్వరుడు గృహదేవత అన్నమాట, అంటే ఇలవేల్పుగా కొలుస్తూ ఉంటారు. ఇక జాతకరీత్యా కుజుడు బలహీనంగా ఉన్నప్పుడు కలిగేటువంటి ఉపద్రవాలు, ఇబ్బందులు ఏవైతే ఉన్నాయో వాటిని సామాన్యులు సైతం అధిగమించే దిశగా సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి యొక్క నామాన్ని అంగారకుడికి చెప్పబడినటువంటి ధ్యాన శ్లోకంతో మిళితం చేసి మంగళవార నియమాలు ఆచరిస్తూ ఉంటారు. వాటి వల్ల కూడా చాలా సత్ఫలితాలు కలుగుతాయి. మంగళవారం రోజున సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారికి తేనెతో అభిషేకం చేసిన, సుగంధ ద్రవ్య చూర్ణంతో అభిషేకం చేసిన మంగళప్రదమైన స్థితి కలుగుతుంది. సంతానం కోసం అర్థించేటువంటి వారు సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారికి మంగళవారం రోజున తేనెతో అభిషేకం చేస్తారు. ఇక ఈ అనుష్ఠాన మార్గంలో ఉన్నటువంటి వారు ప్రతినిత్యం కూడా మధువుని నైవేద్యంగా పెడతారు. మధు అంటే తేనె.
నివేదన చేసి అనుష్ఠానం అంతా కూడా పూర్తయిన తర్వాత గ్రహిస్తూ ఉంటారు. సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారికి అగస్త్య భగవానుడు ఋషిగా ఉన్నాడు. అంటే ఆ మంత్రాన్ని ప్రతిపాదించింది అగస్త్యుడు. సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి యొక్క జనన వృత్తాంతం అందరికీ కూడా తెలిసినదే. ఇక చాలామంది స్వామివారి కృత్తికా నక్షత్రంలో జన్మించారనుకుంటారు. స్వామివారి నిజ నక్షత్రం విశాఖ. విశాఖ నక్షత్రంలో స్వామివారి యొక్క జననం జరిగింది. కృత్తికా నక్షత్రానికి భూమిని చేరింది ఆ రేతస్సు. విశాఖ నక్షత్రానికి పరిపక్వత చెంది రూపాన్ని ధరించాడు స్వామివారు. ఇక కృత్తికలు ఈ శిశువు ఈ శరముల దగ్గర అంటే ఈ దర్భ దగ్గర వృద్ధి చెందినటువంటి శిశువు ఏడుస్తూ ఉండగా నదీ స్నానానికి వచ్చినటువంటి కృత్తికలు ఆ శిశువు యొక్క రోదన ఆ ఏడుపు విన్న తర్వాత వాళ్ళకి స్తన్యం వృద్ధి చెంది పాలు ఇవ్వాలనిపించి ఆ శిశువుని దగ్గర తీసుకుని పాలిస్తారు. అందుచేతను కృత్తికా సోనవే నమః అంటారు, కృత్తికల యొక్క కుమారుడు. ఆ కారణం చేతను మరియు కృత్తికా నక్షత్రంలో ఈ శరముల దగ్గరికి ఆయన వచ్చి చేరిన కారణం చేత ఆ నక్షత్రం రోజున ఉత్సవాలు చేస్తూ ఉంటారు స్వామివారికి. కృత్తిక జననం కాదు నక్షత్రం, విశాఖ నక్షత్రంలో జననం అన్నమాట. ఇక సుబ్రహ్మణ్య ఆరాధనలో అనుష్ఠానపూర్వకంగా ఈ మంత్రాన్ని ప్రేరణ చేసేటువంటి వారు ఎవరైతే ఉన్నారో వారికి సులభంగా అర్థమయ్యే విధంగా అనుష్ఠాన మార్గాన్ని తెలియజేస్తాను. న్యాసాలు అన్ని మంత్రాల్లాగే ఉంటాయి. గతంలో మనం ఎలా చెప్పుకున్నామో అవే ముద్రలు ఉంటాయి. సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి యొక్క ధ్యాన శ్లోకం చెప్పినప్పుడు సర్పముద్ర అని ప్రదర్శిస్తారు. ఇది ఒక్కో ప్రాంతంలో ఒక్కో భంగిమలో ఉంటుంది. వాస్తవంగా కులధర్మ సంప్రదాయం ప్రకారం సర్పముద్ర అనేది ఎడమ చేతిలో కుడి చెయ్యి పెట్టుకుని సర్పంలాగా చూపించాలి. ఇది వేసి ధ్యాన శ్లోకం చెప్పాలి. మనం ఏ మంత్రాన్ని చేసినా ముందుగా అస్యశ్రీ మహామంత్రస్య, అది ఎవరిదైతే వారి మహామంత్రస్య అని చెప్తాం కదా, ఇందులో కూడా అస్యశ్రీ సుబ్రహ్మణ్యేశ్వర మహామంత్రస్య అగస్త్య భగవాన్ ఋషి. ఈ మంత్రాన్ని ప్రతిపాదించినటువంటి ఋషి అగస్త్యుడు. అగస్త్య భగవాన్ ఋషి. ఋషి అన్నప్పుడు శిరోభాగాన్ని తాకాలి కదా. అనుష్ఠుప్ ఛంద శ్రీ సుబ్రహ్మణ్యేశ్వరో దేవత. హృది స్థానంలో స్వామివారిని భావించి సుబ్రహ్మణ్యేశ్వరో దేవత. ఓం బీజం. పురుషులైతే కనుక పరోక్షంగా జననాంగాన్ని స్పృశించి హస్త ప్రక్షాళన, స్త్రీమూర్తులైతే కనుక భూమిని ముట్టుకోవాలి. ఇక సంశక్తి, స్వామివారికి సంబంధించినటువంటి ఏ మూలాన్ని తీసుకున్నా ప్రధానమైనటువంటి బీజం సమ్ అన్నమాట. మనం నివేదన ఇచ్చినప్పుడు కూడా ప్రాణాయ స్వాహ అపానాయ స్వాహ అని ఇస్తాం కదా. ఆ నివేదన చెల్లించేటప్పుడు ఏ మంత్రానికి సంబంధించినటువంటి బీజం ఆ స్వాహాకారాల ముందు చేరుస్తూ ఉండాలి. సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారికి నివేదన చేసినప్పుడు సం ప్రాణాయ స్వాహ, సం అపానాయ స్వాహ, ఇలాగనమాట. ఇక ఓం బీజం సంశక్తి శరవణ భవాయేతి కీలకం. మమ సుబ్రహ్మణ్యేశ్వర ప్రసాద సిద్ధ్యర్థే సుబ్రహ్మణ్యేశ్వర మూలమంత్ర జపాంగ న్యాస జపే వినియోగ. దైవపాత్రలో ఉన్నటువంటి నీళ్లు చేతిలో పోసుకుని తీర్థపాత్రలో విడిచిపెట్టారు. న్యాసాలు చెప్పేటప్పుడు న్యాసాలకి పూర్వం ఒక బీజాన్ని చెబుతూ ఉంటారు. అలాగా స్వామివారికి హ్రామిత్యాది న్యాసం, హ్రాం అని ప్రారంభమవుతుంది అనమాట. హ్రాం అంగుష్టాభ్యా నమః, హ్రీం తర్జనేభ్యా నమః, ఇలాగ హ్రాం హ్రీం హ్రూం హ్రైం హ్రౌం హ్రహ ఈ బీజాలతో అనుసంధానం చేస్తూ ఇదే ప్రోక్తంలో హ్రాం హిరణ్యవర్ణాయ అంగుష్టాభ్యా నమః, హ్రీం ప్రతీకారనికేతనాయ తర్జనేభ్యా నమః, హ్రూం సంకల్ప సాధనాయ మధ్యమాభ్యా నమః, హ్రైం ఇక్షు ధనుర్ధరాయ అనామికాభ్యా నమః, హ్రౌం శిఖివాహనాయ కనిష్ఠికాభ్యా నమః, హ్రహ శక్తిహస్తాయ కరతలకర పృష్ఠాభ్యా నమః. ఈ న్యాస భంగిమలు నేను గతంలో చెప్పాను. వాటిల్లో చూస్తే మీకు అర్థం అవుతుంది. కాబట్టి ప్రతిసారి ప్రదర్శించడం ధర్మం కాదు. కాబట్టి నేను మాట కిందే దీన్ని వ్యక్తపరుస్తూ ఉన్నాను. హ్రాం హిరణ్యవర్ణాయ హృదయాయ నమః, హ్రీం ప్రతీకారనికేతనాయ శిరసే స్వాహ, హ్రూం సంకల్ప సాధనాయ శిఖాయై వౌషటు, హ్రైం ఇక్షుధనుర్ధరాయ కవచాయ హుం, హ్రౌం శిఖివాహనాయ నేత్రత్రయాయ వౌషటు, హరహ శక్తిహస్తాయ అస్త్రాయ ఫటు. ఇక్కడ చాలామంది ఫా అనే శబ్దాన్ని ఉపయోగిస్తూ ఉంటారు. అస్త్రాయ ఫటు అంటారు. అది ఫా అనకూడదు, ఫటు. అస్త్రాయ ఫటు. ఈ ఫటు అనేటువంటి శబ్దం మనం ఉచ్చరిస్తున్నప్పుడే ఈ శబ్దం రావాలి ఇక్కడ. అస్త్రాయ ఫటు. భూర్భువస్వరోమితి దిగ్బంధ. దిగ్బంధనం ఎప్పుడు చేసినా కుడి చేయి ముందుకు ఉండాలి. ఇలాగ
ధ్యాన నమస్కారం చేయొచ్చు, లేదా ఇందాక నేను చెప్పినటువంటి ఎడమ చేయి కిందకు ఉండగా కుడి చేయి పైన పెట్టుకుని సర్పముద్ర వేసి ఈ శ్లోకాన్ని చెప్పచ్చు. కనక మండల మండిత షణ్ముఖం వనజరాజ విరాజిత లోచనం నిశిత శస్త్ర శరాసన ధారిణం శరవణ భవోద్భవం ఈశసుతం భజే. స్వామివారికి నమస్కారం చేసి లమిత్యాది పంచోపచార పూజ. లం పృథ్వీతత్వాత్మనే మనం దీపస్వరూపంగా ఆహ్వానం చేస్తే కనుక దీపస్వరూప సుబ్రహ్మణ్యేశ్వర స్వామినే నమః గంధం సమర్పయామి. ద్రవ్యం మన దగ్గర ఉంటే సమర్పయామి, లేకపోతే కల్పయామి. హం ఆకాశతత్వాత్మనే దీపస్వరూప సుబ్రహ్మణ్యేశ్వర స్వామినే నమః పుష్పం సమర్పయామి. యం వాయుతత్వాత్మనే దీపస్వరూప సుబ్రహ్మణ్యేశ్వర స్వామినే నమః ధూపమాఘ్రాపయామి. ఇక్కడ ధూపం ఇచ్చిన, పుష్పం ఇచ్చిన, ద్రవ్యం మన దగ్గర ఉన్నప్పుడు మనం సమర్పిస్తున్నప్పుడు మాత్రమే సమర్పయామి, లేకపోతే కల్పయామి. రం వహినితత్వాత్మనే దీపస్వరూప సుబ్రహ్మణ్యేశ్వర స్వామినే నమః సాక్షాత్ దీప నమస్కారం సమర్పయామి. వెలుగుతున్నటువంటి దీపంలో స్వామివారిని భావిస్తూ దీపానికి నమస్కారం చేసుకోవడమే. ఆ దీపాన్ని మరలా అద్దక్కర్లేదు. వం అమృతతత్వాత్మనే దీపస్వరూప సుబ్రహ్మణ్యేశ్వర స్వామినే నమః అమృత నైవేద్యం. ఇక్కడ మధువు పెట్టచ్చు. ఇంకా ఉత్తమమైన ఫలితాల కోసం చిమ్మిలి అంటారు. అంటే బెల్లము, తెల్ల నువ్వులు, పొట్టు తీసినటువంటి నువ్వుల్ని దంచగా దానిని చిమ్మిలి పదార్థం అంటారు. ఆ చిమ్మిలిని నైవేద్యం పెట్టచ్చు. మనం నాగుల చవితి, సర్పజాతికి సంబంధించినటువంటి ఉత్సవాలు, పూజలు చేసినప్పుడు ఈ చిమ్మిలిని నివేదన చేస్తూ ఉంటారు. అదే ఉద్దేశ్యంలో స్వామివారికి నిత్యము లేదా వారప్రయుక్తంగా అంటే మంగళవారం రోజున చక్కగా చిమ్మిలి తయారు చేసి అది నివేదన చేయొచ్చు. ఇక వం అమృతతత్వాత్మనే దీపస్వరూప సుబ్రహ్మణ్యేశ్వర స్వామినే నమః. నిత్యం నివేదన చేసేటప్పుడు మధువు పెట్టచ్చు అని చెప్పాను కదా. వ్యాపక మండలం వేసుకోవాలి దీపానికి ముందు. వ్యాపక మండలం మీద అక్షతలు వేసి ఐం వ్యాపక మండలాయ నమః అని చెప్పి ఒక ఆధారం అంటే ఏదైనా ఒక ప్లేట్ లాంటిది పెట్టి దాంట్లో నివేదన పెట్టేటువంటి మధువుని ఇంకొక పాత్రలో ఉంచి ఆ ప్లేట్లో ఉంచాలి. ఇప్పుడు చేతిలో నీళ్లు పోసుకుని మనం గురువు ద్వారా గ్రహించినటువంటి మూలమంత్రం ఏదైతే ఉందో దానిని త్రిపర్యాయ 3 సార్లు స్మరించి ఆ నీటిని ప్రోక్షణ చెయ్యాలి. యజ్ఞోపవేతం ఉన్నటువంటి వారు గాయత్ర్యాభిప్రోక్ష్య గాయత్రి మంత్రంతో ప్రోక్షణ చేసి దానిని సమర్పించవచ్చు. లేని పక్షంలో మూలమంత్రంతోటే అభిమంత్రణం ప్రోక్షణ చెయ్యాలి. ముందుగా ప్రోక్షణ చెయ్యాలని చెప్పాను కదా. ప్రోక్షణ అంటే చేతిలో పోసుకున్న నీళ్లు చల్లడం అన్నమాట. అభిమంత్రణం అంటే దాని మీద చెయ్యి మూత పెట్టి దాన్ని అభిమంత్రించడం. ఇక నీటిని ప్రోక్షణ చేసిన తర్వాత ఆ పాత్ర మీద చెయ్యి వేసి మూలేన దశవారం అభిమంత్రియ, అవకాశం ఉంటే 10 సార్లు మూలాన్ని స్మరించమన్నాడు. తర్వాత స్వామివారి బీజం సమ్ అని చెప్పాను కదా. సం ప్రాణాయ స్వాహ, సం అపానాయ స్వాహ, సం యానాయ స్వాహ, సం ఉదానాయ స్వాహ, సం సమానాయ స్వాహ. మధ్య మధ్య పానీయం సమర్పయామి. అమృతా పిధానమసి ఉత్తరాపోసనం కల్పయామి. హస్తో ప్రక్షాళయామి, పాదో ప్రక్షాళయామి, గండూషం కల్పయామి. ఈ శబ్దాలు చెప్పేటప్పుడు నీటిని అంటే మనం ఆచమనం చేసేవే కాదు, దైవపాత్రలో ఉన్నటువంటి నీటిని తీర్థపాత్రలోకి విడిచిపెడుతూ ఉండాలి. ఈ తీర్థపాత్ర దీపానికి కొంచెం దగ్గరగా ఉండాలి. ఇక నివేదన అంతా పూర్తి అయిపోయింది. ఇక్కడ నివేదన ఇచ్చేసిన తర్వాత మరలా అదే స్థానంలో ఇంకొక నివేదన ఇచ్చేటువంటి సందర్భం ఏదైనా ఉంటే కనుక ఐం హ్రహ అస్త్రాయ పటు అంటే మనం ఎక్కడైతే నివేదన చేశామో ఆ పాత్ర లగాయతూ నైవేద్యం నిరుత్యా నిరస్య, ఆ నివేదన పాత్రని పైకెత్తి మనకి నైరుతి భాగంలో పెట్టేసుకుని చేతిలో నీళ్లు పోసుకుని ఐం హ్రహ అస్త్రాయ పటు అని చెప్పేసి నివేదన ఏదైతే వ్యాపక మండలం మీద మనం పాత్ర పెట్టామో అక్కడ ప్రోక్షణ చెయ్యాలి. ఎందుకంటే దాని మీద మరలా ఇంకొక నివేదన చేయడానికి అర్హులం అవుతాం అన్నమాట. ఇక నైవేద్యం దీని తర్వాత ఉత్తర నైవేద్యాలు ఏం లేవు. అంటే అదే భాగంలో ఇంకా మనం దేవతాహ్వానం చేసి అక్కడ ప్రత్యేకంగా పూజలు చేసేటువంటి ఆలోచనలు లేనప్పుడు నివేదన అక్కడే ఉంచి జపానంతటినీ కూడా నిర్వర్తించి గ్రహించే సమయంలో మాత్రమే ఆ పాత్రను తీయాలి, నివేదన పాత్రని. ఇక సం సర్వతత్వాత్మనే దీపస్వరూప సుబ్రహ్మణ్యేశ్వర స్వామినే నమః సర్వోపచారార్థం అక్షతాన్ని సమర్పయామి. అక్షతలు దీపం దగ్గర వేసి నమస్కారం చేసి ఇక్కడ గురుబ్రహ్మ గురుర్విష్ణు గురుదేవో మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ మమ గురవే నమః. కొందరు ఈ సుబ్రహ్మణ్యం చెప్పుకోవడానికి పూర్వం పాదుకాంత దీక్షను గ్రహించిన వారే ఉంటారు.
అంటే గురుత్రయం అని చెప్తారు కదా, అందులోకి ప్రవేశించిన వారు ఉంటారు. సుబ్రహ్మణ్యం ప్రకటితంగా ఎంత గొప్ప విద్య అంటే చాలామంది గురువులు ఈ విద్యని ఉత్తర విద్య కింద పరిగణిస్తూ ముందుగానే పాదుకాంతం చెప్పిన తర్వాత సుబ్రహ్మణ్యానికి సంబంధించినటువంటి మూలమంత్రాన్ని ఉపదేశం చేస్తూ ఉంటారు. అంత గొప్ప విద్య అది. సుబ్రహ్మణ్యం యుగ విద్య. ఎవరైతే స్వామివారి యొక్క అనుష్ఠానం చేస్తారో వారికి ఇహపర సౌఖ్యాలు ప్రాప్తిస్తాయి. అందుచేతనే సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి యొక్క సాధన చేసేటువంటి వ్యక్తి యొక్క వర్చస్సు నిత్యం వృద్ధవుతూ ఉంటుంది. స్వామివారి కృపాకటాక్షాలు ఎప్పుడూ కూడా వారి కుటుంబం మీద వర్షిస్తూ ఉంటాయి. ఇక గురువుగారికి నమస్కారం చేసిన తర్వాత మూల మంత్రాన్ని జపం చేయాలి. ఇందులో 2 విధానాలు ఉన్నాయి. ఒకటి ప్రణవయుక్తంగా చెబుతూ ఉంటారు. ఒక్కో సంప్రదాయంలో వారు గతంలో ఆ మంత్రాన్ని ఉద్ధరించినటువంటి పూర్వుల యొక్క అనుభవాన్ని దృష్టిలో పెట్టుకుని కొందరు ప్రణవాన్ని చేర్చారు అందులో. వాస్తవంగా సంప్రదాయంలో మహాగణపతికి ఎలాగైతే బీజాలు ప్రారంభమవుతాయో తొలి బీజాలు, అలాగే సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారికి ప్రారంభమైనప్పటికీ కూడాను ప్రణవం లేదు. శ్రీం హ్రీం క్లీం అనే ప్రారంభమవుతుంది. ఇందులో సౌభాగ్య బీజ మిళితమైనటువంటి మంత్రాన్ని చాలా సంప్రదాయాలు ఆమోదించాయి. ఆ బీజాన్ని కూడా అందులో ఉంచి శరవణ భవాయ నమః, అందులో నమః దగ్గర మంత్రం గ్రహించేటప్పుడు గురువుగారు స్వాహాకారం చేరుస్తూ ఉంటారు. దీన్ని అంతటినీ మిళితం చేస్తే మీకు మూలం ఏమిటో అర్థమవుతుంది. సుబ్రహ్మణ్యేశ్వర స్వామి యొక్క మూలమంత్రాన్ని జపం చేసేటప్పుడు పగడమాల ఉపయోగించుకుంటే, పగడాలని చెప్తాం కదా, వాటి యొక్క మాలను ఉపయోగించుకుంటే కనుక శక్తి చాలా వృద్ధి అవుతుంది. అలాగే మహామంగళప్రదంగా ఉంటుంది సాధన కూడా. కొన్ని సాధనలు చేసే కొద్దీ కొంత ఆయాసం కలుగుతుంది. ఆయాసం అంటే శారీరకమైంది కాదు, మానసికంగా కలుగుతుంది. మనం ఎంతకాలం చేస్తున్నా ఏమీ కనిపించట్లేదు దీంట్లో అనేటువంటి భావన కలుగుతుంది. సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి యొక్క మంత్రం నిత్యం అనుష్ఠానం చేస్తే మానసికంగా ఆ బడలకు ఉండదు, అంటే ఆ అసంతృప్తి ఉండదన్నమాట. ఏ రోజుకు ఆ రోజు మంత్ర సాధన పట్ల, అధిష్టాన దైవమైనటువంటి స్వామివారి పట్ల అమితమైనటువంటి అభిమానం పెరుగుతుంది, అమితమైనటువంటి భక్తి పెరుగుతుంది. ఇందులో ఏమీ సందేహం లేదు. దీనిని యుగ విద్య అని పోల్చారు. ఎందరో మహానుభావులు సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి యొక్క మూలమంత్రాన్ని జపం చేసి తరించారు. ఇక ఆమ్నాయపూర్వకమైనటువంటి పూర్వ విద్యా సంప్రదాయంలో, ఇది సుబ్రహ్మణ్యం అనేది పూర్వ విద్యా సంప్రదాయానికి చెందింది. ఈ పూర్వ విద్యా సంప్రదాయంలో కర్ణ విద్య కింద, అంటే స్ఫురణం సర్వేషాం స్త్రీ పురుషానాం కాలత్రయ వృత్తాంతం ప్రబోధనార్థం అని చెప్తారు. అంటే ఎవరి గురించి అయితే ఆలోచిస్తారో వారికి సంబంధించినటువంటి ముఖ్యమైన విషయాలను స్ఫురింప చేసుకునేటువంటి శక్తి కూడా సుబ్రహ్మణ్యం కలగజేస్తుంది. ఈ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి యొక్క మూలమంత్రాన్ని గురువులు సూచించిన మేరకు చక్కని దివసాల్లో అభ్యసించవచ్చు. ఇక పూర్వ విద్యాక్రమాలలో అరవణం అవసరమా అని కొంతమందికి సందేహం కలుగుతుంది. అరవణం అనేది మనం సంప్రదాయపూర్వకంగా వరుస క్రమంలో చదువుకుంటూ వెళితే కనుక గురువు అనుమతి ఉన్నంత వరకు కూడా పూర్వ విద్యల్లో అరవణం అక్కర్లేదు. అరవణం ఎక్కడి నుంచి ప్రారంభం అవుతుందంటే ఉత్తర విద్యలు, కొన్ని సందర్భాల్లో మహావిద్యాక్రమాలు, వీటిల్లో మాత్రమే అరవణాన్ని చూస్తారు. పూర్వ విద్యా సంప్రదాయంలో చెప్పే విద్యలన్నీ కూడా తొలిసారిగా ఆయా రుచులు చూడడంతో సమానం అన్నమాట. అక్కడ ఆ వ్యక్తికి నియంత్రణ ఏమీ ఉండదు. దాని తర్వాత ఉత్తర విద్యా సంప్రదాయంలోకి ప్రవేశించిన తర్వాత వ్యక్తి సాధనా మార్గంలో ఉంటాడు కదా, ఒక్కో సాధనకు ఒక్కో లక్షణం ఉంటుంది. ఆ లక్షణం కొన్ని సందర్భాలలో ఈ వ్యక్తికి, ఆ వ్యక్తి శరీరానికి కావచ్చు, సాధనా మార్గానికి కావచ్చు, అది కలవకపోతే కనుక అప్పుడు అరవణం కాలేదు అని చెప్పేసి కొన్ని బీజాలు మిళితం చేసి గురువుగారు ఉపదేశం చేయడం జరుగుతుంది. ఇవన్నీ కూడా గురువుగారి యొక్క ఆలోచన మీద ఆధారపడి ఉంటుంది. వారికి తెలుసు కదా ఏ రకమైనటువంటి విద్యను శిష్యుడికి ఇవ్వాలనేది, తద్వారా వాళ్ళు ఇవ్వడం జరుగుతుంది. ఇక సుబ్రహ్మణ్య ప్రకాశకం చాలా గొప్ప విద్యారాజం. నాకు తెలుసున్న వాళ్ళే ఇదే మూలంతో ప్రశ్నాశాస్త్రంలో స్థిరపడిన వాళ్ళు ఉన్నారు. వారు
పైశాచిక విద్యలు ప్రేరణ చేస్తున్నప్పుడు సాధారణమైనటువంటి వ్యక్తి ఆ విద్యలు అటువంటివి కాబట్టి ఎంత తీవ్రంగా ఒక మనిషిని శోధించగలడో అంతకన్నా ఎక్కువగా సుబ్రహ్మణ్యం వల్ల శోధన సిద్ధిస్తుంది అని వారి అనుభవ వాక్యం. మంగళవారం రోజున నియమనిష్టలతో సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి యొక్క కనీసం నామస్మరణ చేస్తే ఎవరు ఈ విధానంలోకి ప్రవేశించి ఈ మంత్రాన్ని గ్రహించి నిత్యం సాధన చేస్తూ తరించాలనేటువంటి ఉద్దేశ్యం ఉన్నటువంటి వారు ముందుగా మంగళవారం రోజున ఉపవాస దీక్ష చేస్తూ స్వామివారి నామస్మరణ చేస్తూ ఉంటే కనుక జపంలాగా అతి త్వరితంగా సద్గురువు మీకు ప్రాప్తిస్తాడు. అటువంటి గురువుల దగ్గర అభ్యసించేటువంటి విద్య శోభిస్తుంది. ఎవరి దగ్గర మనం విద్యాభ్యాసం చేయాలయ్యా అంటే ఎవరు ఆ విద్యని తీవ్రంగా ప్రేరణ చేసి సత్ఫలితాలు పొంది ఇహపర సౌఖ్యాలు పొందిన వారు ఉన్నారు వారి ద్వారా మంత్రగ్రహణ చేయమన్నారు. ఎందుకంటే ఇవి శూన్య విద్యలు కాదు. సుబ్రహ్మణ్యం అనేది యుగ విద్య. ఇది భోగమోక్షములు కలగజేస్తుంది. ఇహానికి సంబంధించి ఇక్కడ గెలవనప్పుడు కనిపించనటువంటి మోక్షం గురించి మాట్లాడడం ఎంతవరకు సబబు అని ఆలోచించే వారికి ఈ సుబ్రహ్మణ్యం గొప్ప సమాధానం చెబుతుంది. ఎందుకంటే ఈ సాధనలో ఇహానికి సంబంధించినటువంటి సమస్తమైన ధార్మికమైనటువంటి భోగాలు అనుభవింపచేస్తుంది. ఒక వ్యక్తికి తన జీవనంలో కావలసినటువంటి బలాబలాలు ఏవైతే ఉన్నాయో వాటన్నిటినీ కూడా ఒకే ఒక విద్య ఇవ్వగలుగుతుంది అని శాస్త్రం గట్టిగా చెప్తుంది అంటే అది సుబ్రహ్మణ్య ఆధారితంగా. ఈ సుబ్రహ్మణ్య ప్రోక్తాలు ఏవైతే ఉన్నాయో ఇవి అనేకం ఉన్నాయి. ఈ ప్రోక్తాలలో ఈ రోజున మూలమంత్రానికి సంబంధించినటువంటి వివరం చెప్పాను. ఇదే వేదసారం అనేటువంటి కార్యక్రమంలో చెప్పినటువంటి మూలానికి అనుబంధమైనటువంటి విద్యారాజాల గురించి కూడా తెలియజేస్తూ ఉంటాను. ఇక స్వామివారి జననం గురించి చాలామందికి తెలుసు. జననం ఎలా జరిగింది ఏమిటి అనేది. స్వామివారిని సంతానోత్పత్తి కొరకు చాలామంది మంగళవార నియమాలు ఆచరిస్తూ ఎంతో శ్రద్ధగా నాగుల చవితి రోజున నాగుల చీర అనేది పుట్ట మీద కప్పేటువంటి ఆచారం ఉంది. ఇక ఆ పుట్ట మీద కప్పినటువంటి చీర ఏదైతే ఉందో ఆ గృహిణి ధరించడం వల్ల దోషాలు ఏవైతే కలుగుతాయో సాధారణంగా ఆ దోషాలన్నీ కూడా తొలగి ఇక వాళ్ళు సత్సంతానం పొందడానికి ఆమోదయోగ్యమైనటువంటి స్థితి వారికి ప్రాప్తిస్తుంది. మహాగణపతి సాధన తర్వాత బాల సాధన చేసిన తర్వాత ఇంకా ఉత్తర విద్యను పోలినటువంటి శక్తి కలిగిన మహావిద్యారాజం సుబ్రహ్మణ్యం. శరవణభవ మాలామంత్రం అనేది సుబ్రహ్మణ్య మూలమంత్రం ఏదైతే ఉందో దానికి సమానమైనటువంటి ఫలితాన్ని ఇస్తుంది. అది సర్వులు ఆచరించవచ్చు. ఆ మాలామంత్రానికి సంబంధించినటువంటి వివరం కూడా ఒక కార్యక్రమంలో అందరికీ తెలియజేస్తాం. ఇక యుగ విద్యారాజాలలో పూర్వ విద్యా సంప్రదాయంలో సుబ్రహ్మణ్యం తర్వాత అనేక విద్యలు ఉన్నప్పటికీ కూడా ఉత్తర విద్యా ప్రవేశం చేయాలనుకునేటువంటి వారు ఎవరైతే ఉన్నారో అంటే నాకు మహావిద్యా విధులు చదువుకోవాలని ఉంది. ఆమనాయంలో పూర్వ విద్యా సంప్రదాయం ఉత్తర విద్యా సంప్రదాయం తర్వాత కదా మహావిద్యా విధులు. ఒకవేళ నేను మహావిద్యలు చెప్పుకోవాలనుకుంటే పూర్వ విద్యలు పూర్తి చేయాలి కదా అనే ఉద్దేశంతో ఈ విధులు చెప్పుకునేటువంటి వారు సుబ్రహ్మణ్యంతో పూర్వ విద్యాక్రమాన్ని ముగించవచ్చు. దీని తర్వాత ఉత్తర విద్యాక్రమంలో బ్రహ్మ విద్యా సంప్రదాయమైనటువంటి చండీలోకి ప్రవేశించవచ్చు. ఇక్కడ వేదసారం అనేటువంటి కార్యక్రమంలో మీకు తెలియజేస్తున్న విధి ఏమిటంటే పూర్వ విద్యా సంప్రదాయం, ఉత్తర విద్యా సంప్రదాయం, మహావిద్యా విధి ఇవన్నీ కూడా వరుసగా ఉంటాయన్నమాట. ఇక పూర్వ విద్యా సంప్రదాయంలో మూడో విధానమైనటువంటి సుబ్రహ్మణ్యం గురించి మనం తెలుసుకున్న తర్వాత ఉత్తర విద్యా సంప్రదాయంలో ప్రప్రథమంగా చెప్పబడేటువంటి బ్రహ్మ విద్యా సంప్రదాయాన్ని ప్రతిపాదించేటువంటి మహాకాళి, మహాలక్ష్మి, మహాసరస్వతుల యొక్క త్రిశక్తి స్వరూపమైనటువంటి చండీ భగవతి ఆరాధన గురించి తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. ఈ కార్యక్రమం ద్వారా ఆమ్నాయానికి సంబంధించి శ్రీక్రమంలో ఏవైతే ప్రధాన విద్యారాజాల యొక్క ఆరాధనా విధానం, సాధనా విధులు ఉంటాయో వాటన్నిటినీ కూడా సులభంగా మీకు అర్థమయ్యే విధంగా మొదటిసారి తెలియజేసినప్పుడు మూలమంత్రము, తర్వాత
ప్రకాశక విధుల్లో అనుబంధమైనటువంటి విద్యల గురించి మీకు తెలియజేసే ప్రయత్నం చేస్తాను. సర్వే జనా సుఖినో భవంతు. గురుభ్యో నమః.